అంటే నృసింహస్వామి అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన కేవలం ప్రహ్లాదుడు అనేటువంటి భక్తుడి కోసమే వచ్చాడు భూమిపైకి. ఆయనకు వేరే ఏం జాబ్ లేదు. ఇంకా ఆయన్ని భక్తులు అనేటువంటి వాడిని కాపాడదే ఆయన ఉద్యోగం. అలాంటప్పుడు భక్తుడు అనేటువంటి వాడు ఆయనను ప్రార్థన చేస్తే అంటే రెడీగా ఉంటాడు, సిద్ధంగా ఉంటాడు మనల్ని కాపాడడానికి. మనం ఆరతితో పిలవాలి. నృసింహస్వామి అనేటువంటి వాడు భక్త సులభుడు, అంటే భక్త సంరక్షకుడు నృసింహస్వామి. అదే నృసింహస్వామిని మనం ఎంత ఆరతితో లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పి ఆయన్ని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఆదిశంకరాచార్యులు అనేటువంటి వారే సాక్షాత్తుగా ఆయనకు కష్టం వస్తే మొట్టమొదటి ప్రార్థన చేసింది నృసింహస్వామి. నరసింహస్వామి వారి యొక్క విరాట్ స్వరూపాన్ని చూసినట్టుగా సహస్రాక్ష సహస్రపాత్ అన్నట్టుగా ఇన్ని నరసింహస్వరూపాలుగా మీ వంటి భక్తుల్ని చూస్తూ భగవన్నామం గురించి భగవద్వైభవం గురించి చెప్పుకునేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చిన నరసింహస్వామి వారి పాదార విందములకు శిరసు పాటించి లక్ష్మీ నరసింహస్వామి ఈ క్షేత్రంలో విరాజమానుడై ఉన్నాడు. అందువల్ల ఈ క్షేత్రానికి ఒక ప్రాధాన్యం ఉన్నది. దాంతోపాటు జీవనది అయినటువంటి గోదావరి ఇక్కడ ప్రవహిస్తూ ఉన్నది. అందువల్ల ఈ క్షేత్రం నాకు అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రం.